ఫ్రెండ్స్, మనకు బినాన్స్ నుండి ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ సైన్ అప్ చేసుకున్నందుకు 550 రూపీస్ నుండి 1100 రూపీస్ మధ్యలో వచ్చేస్తుంది. అలాగే ప్రతి రిఫర్కి కూడా 550 రూపీస్ నుండి 1100 రూపీస్ మధ్యలో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇది మనకు యూఎస్డిటీ రూపంగా వచ్చేస్తుంది. డైరెక్ట్గా P2P ట్రాన్సాక్షన్ నుండి మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఆఫర్ చాలా సింపుల్ ఉంటుంది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్గా ఇక్కడ పెట్టిన లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ నౌ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు జస్ట్ మీ మొబైల్ నంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ నుండి మీరు కేవైసీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇండియా ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఓటీపీ వెరిఫై చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి జస్ట్ కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే కేవైసీ అండర్ ప్రాసెస్లో వెళ్తుంది. ఇక్కడ డౌన్లోడ్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లో రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుండి బినాన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న వెంటనే మనకు కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కింద మనకు అడ్సెట్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కింద మనకు అడ్సెట్స్ అనేది సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ P2P పైన అయితే క్లిక్ చేయండి. P2P ట్రాన్సాక్షన్ పైన ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే ఒక 600 రూపీస్ అనేది డిపాజిట్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు. డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ యూపీఐ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుండి మీరు బై యూఎస్డిటీ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి యూఎస్డిటీ అనేది బై చేయండి. జస్ట్ మీరు ఇక్కడ కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి 600 రూపీస్ యూఎస్డిటీ బై చేసుకోవాల్సి ఉంటుంది. P2P ట్రాన్సాక్షన్ నుండి జస్ట్ మీరు వెరిఫై పైన క్లిక్ చేయండి. మీ ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ చేయడానికి యూపీఐడి అలాగే క్యూఆర్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఈ విధంగా ఇక్కడ వ్యూ క్యూఆర్ పైన అయితే క్లిక్ చేయండి. సేమ్ ఇదే విధంగా మీ దాంట్లో కూడా వచ్చేస్తుంది. P2P ట్రాన్సాక్షన్ నుండి బై చేయడానికి అక్కడ వ్యూ క్యూఆర్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే మీదే ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ పెట్టి వెరిఫై చేస్తారు కాబట్టి మీ నేమ్ పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ నుండినే పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఎవరిదైతే కేవైసీ చేస్తారో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ నేమ్ నుండి మీరు ఆ క్యూఆర్ కోడ్కి పేమెంట్ అనేది చేయండి. ఈ విధంగా క్యూఆర్ కోడ్కి సెల్ఫ్ స్కాన్ చేసుకొని 600 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. ఆ విధంగా చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ ఏం చేయండి అంటే బ్యాక్ అయితే వచ్చేయండి. అప్లికేషన్ దాంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ చేసింది ఏదైతే ఉంటుందో దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. 600 రూపీస్ పేమెంట్ చేసింది. ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ దగ్గర సింపుల్గా ఇక్కడ నుండి మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ నోటిఫై సేలర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ లేకపోతే ఒక 2 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు యూఎస్డిటీలో బై అవుతుంది. ఈ విధంగా యూఎస్డిటీ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు ట్రేడర్స్ అనే వాళ్ళు. ఆ విధంగా సెండ్ చేసుకున్న వెంటనే మనకు యూఎస్డిటీ రూపంగా మీరు 600 రూపీస్ బై చేస్తారు కాబట్టి ఇది మనకు యూఎస్డిటీ రూపంగా వచ్చేస్తుంది. అది కూడా ఎర్న్ ఆప్షన్ దాంట్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి మీరు స్పాట్ వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఎర్న్ ఆప్షన్ దాంట్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఓవర్ వ్యూ దాంట్లో వెళ్ళండి. ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు ఎర్న్ ఆప్షన్ పెట్టుకోండి. ఎర్న్ అనేది ఒక ఆప్షన్ అనేది ఎర్న్ ఫ్లెక్సిబుల్ అనేది ఆ విధంగా పెట్టుకున్న తర్వాత కింద మీరు ఏం చేయండి అంటే స్పాట్ వ్యాలెట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం ఆల్ పెట్టుకొని ఇక్కడ నుండి మీరు సింపుల్గా ఇక్కడ ఎర్న్ ఫ్లెక్సిబుల్ అసెట్స్లో ఉన్న యూఎస్డిటీ ఏదైతే ఉంటుందో స్పాట్ వ్యాలెట్ దాంట్లో అయితే మీరు కన్వర్ట్ చేసుకోండి. స్పాట్ వ్యాలెట్ దాంట్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా స్పాట్ వ్యాలెట్లో అయితే మీరు బై చేసిన యూఎస్డిటీ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే స్పాట్ దాంట్లోనే ఇక్కడ యూఎస్డిటీ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. యూఎస్డిటీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కన్వర్ట్ యూఎస్డిటీ టు అదర్ క్రిప్టో అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యారో మార్క్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కింద బాక్స్లో ఈ విధంగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కన్వర్ట్ యూఎస్డిటీ టు అదర్ క్రిప్టో అనేది.
ఇక్కడ మనకు ఈ విధంగా కింద ఇక్కడనే మనకు యూఎస్డిటీ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు ఏం చేయాలంటే యూఎస్డిటీ నుండి టీఆర్ఎక్స్లోకి మీరు యూఎస్డిటీ ఎంతైతే బై చేస్తారో 600 రూపీస్ది 6 యూఎస్డిటీ ఆ విధంగా వచ్చేస్తుంది. ఆ టోటల్ యూఎస్డిటీ నుండి టీఆర్ఎక్స్లోకి మీరు కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక టాస్క్ చూడండి. ఈ ఆఫర్కి సంబంధించి సింపుల్గా మీరు ఏం చేయండి అంటే యూఎస్డిటీ నుండి టీఆర్ఎక్స్లోకి అక్కడ కన్వర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న వెంటనే కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే యూఎస్డిటీలో ఉన్నది ఏదైతే ఉంటుందో అది మనకు టీఆర్ఎక్స్ కాయిన్ రూపంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా టీఆర్ఎక్స్ కాయిన్ రూపంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు స్పాట్ వ్యాలెట్లో యూఎస్డిటీలో ఉన్నదాన్ని టీఆర్ఎక్స్లోకి అయితే మనం కన్వర్ట్ అనేది చేసాము. మళ్ళీ టీఆర్ఎక్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ట్రేడింగ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన, ట్రేడింగ్ టీఆర్ఎక్స్ యూఎస్డిటీ అనేది యారో మార్క్ చేస్తున్నా చూడండి. ట్రేడింగ్ దగ్గర టీఆర్ఎక్స్ యూఎస్డిటీ అనేది సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి టీఆర్ఎక్స్ అనేది సేల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకొని సేల్ టీఆర్ఎక్స్ పైన క్లిక్ చేసుకొని టీఆర్ఎక్స్ అనేది మీరు సేల్ చేయండి యూఎస్డిటీలో. ఈ విధంగా చేసుకున్న వెంటనే మనకు రిటర్న్గా టీఆర్ఎక్స్ నుండి యూఎస్డిటీలో అనేది సేల్ అవుతుంది. ట్రేడ్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్గా మనకు యూఎస్డిటీలో అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ టోటల్ యూఎస్డిటీలో వచ్చేసిన తర్వాత యూఎస్డిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా సేల్ అనేది చేసుకోవచ్చు. P2P ట్రాన్సాక్షన్ నుండి సింపుల్గా P2P ట్రేడింగ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు P2P ట్రేడింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేల్ ఆప్షన్ కనిపిస్తుంది. సేల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ దాంట్లో ఎంతైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఆ విధంగా ఎంటర్ చేసుకొని ఇక్కడ సేల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ ఆప్షన్ పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంటర్ చేసుకొని ఇక్కడ నుండి సేల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు సేల్ ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి యూపీఐ ఆప్షన్ అనేది యాడ్ చేసుకోమంటుంది. మీ యూపీఐ అనేది యాడ్ చేసుకోండి. ఎవరిదైతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చి కేవైసీ చేస్తారో అదే డాక్యుమెంట్కి సంబంధించిన యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన యూపీఐ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకొని జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు P2P ట్రాన్సాక్షన్ నుండి సేల్ అనేది అవుతుంది. అంటే వాళ్ళు ఇక్కడ మీ యూపీఐ పెడతారు కాబట్టి ఆ యూపీఐకి వాళ్ళు పేమెంట్ అనేది వేస్తారు. వేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆ యూఎస్డిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సేల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వెరీ సింపుల్ చూడండి. ఈ విధంగా మనకు ఇన్స్టెంట్గా మీరు యూపీఐ ఏదైతే పెడతారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ట్రేడర్స్ అనే వాళ్ళు పేమెంట్ అనేది మనకు ఈ విధంగా వేస్తారు. మీరు పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ పైన క్లిక్ చేసుకొని ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ వెరిఫైడ్ ద కరెక్ట్ అమౌంట్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాస్కి లేకపోతే 2 స్టెప్ అథెంటికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే మాత్రం అదన్నా వెరిఫై చేసుకొని ఇక్కడ నుండి మీరు యూఎస్డిటీ అనేది సేల్ చేయండి. చాలు. చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు యూఎస్డిటీలో ఉన్నది మనకు P2P ట్రాన్సాక్షన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్కి అయితే పేమెంట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ టాస్క్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ర్యాండమ్గా 6 యూఎస్డిటీ నుండి 12 యూఎస్డిటీ మధ్యలో ర్యాండమ్గా మనకు యూఎస్డిటీ అనేది వచ్చేస్తుంది రివార్డ్ రూపంగా. ఇది మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత వితిన్ 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. రివార్డ్ హబ్ దాంట్లో చూపిస్తుంది. అక్కడ నుండి P2P ట్రాన్సాక్షన్ నుండి మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోండి. ఇంతే ప్రాసెస్. ప్రతి ఒక్క ట్రై చేయండి.